క్యాప్సికం ఊరగాయ. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్యాప్సికం ఊరగాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికం ముక్కలు 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1/2 కప్పు, ఇంగువ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 కప్పు, ఆవాలు 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 5, పల్లి నూనె 1 కప్పు, ఉప్పు తగినంత. క్యాప్సికం ఊరగాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. చాలా సింపుల్ అండి. ఇక ఊరగాయ ప్రాసెస్ ఏదైనా పెద్ద పెద్ద మాగాయలు పెట్టినా కూడా దాని ప్రాసెస్ చాలా సింపులే కదా. అలాగే దీని ప్రాసెస్ కూడా చాలా చాలా సింపుల్. కానీ క్యాప్సికం తో కూడా ఊరగాయ చేసుకోవచ్చు అని చాలా మందికి తెలియదు. ఈ రోజు తెలుసుకుంటారు. సో ఇక్కడ మనకి క్యాప్సికం గురించి మాట్లాడుకోవాలి అంటే, క్యాప్సికంలో యాక్చువల్గా అధికంగా మంచి కాల్షియం ఉంటుందండి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మనకు డైజెషన్ కి చాలా చాలా మంచిది. బోన్స్ చాలా దృఢంగా తయారవుతాయి. ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి. అలా ఆర్థరైటిస్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా మనకు క్యాప్సికం తరచూ తింటూ ఉండడం వల్ల మనకు ఆ బోన్స్ లో ఉన్నటువంటి ఆ బోన్ డెన్సిటీ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. ఆస్ట్రోపోరోసిస్ ఇలాంటివన్నీ కూడా చాలా వరకు తగ్గుతాయి అన్నమాట. అంతేకాకుండా డయాబెటీస్ తో ఇబ్బంది పడుతున్న వారికి, గుండె సమస్యలు ఉన్న వారికి, వీళ్ళందరికీ అంటే ఈ కేటగిరీ అంతా కూడా మనకు క్యాప్సికం చాలా వరకు ఉపయోగపడుతుంది. ఓకే, ఇది ఏంటంటే మనకి దీంట్లో రకరకాల కూరలు తయారు చేసుకోవచ్చు కదండి. క్యాప్సికము మనం బోల్డ్ రకాల వంటలు చేసుకోవచ్చు. క్యాప్సికంతో సాంబార్లో వేసుకుంటాము, స్టఫ్డ్ కర్రీస్ తయారు చేసుకోవచ్చు. కానీ ఊరగాయ తయారు చేసుకోవచ్చు అని చాలా మందికి తెలియదు కదా. మరి ఈ రోజు నేర్చేసుకుందాము. ముఖ్యంగా ఇది కంటి ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది తెలుసా. అంటే కంటి మజిల్స్ దృఢపరచడానికి ఇది చాలా మంచి హెల్ప్ చేస్తుంది. ఇందులో బోల్డ్ అని విటమిన్స్ కూడా ఉంటాయి. ఓకే, సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంత చక్కటి ఆరోగ్యకరమైన క్యాప్సికంతో మనం క్యాప్సికం ఊరగాయ తయారు చేసుకుందాం. అయితే ఏ ఊరగాయ అయినా కూడా మనకు ఊరాలి కదా. అది క్యాప్సికం అయినా మామిడికాయ అయినా ఏదైనా సరే ఏదైనా ఊరాలి. మరి ఈ రోజు నేను చేసిన ఆవకాయ ఏదైతే ఉందో ఇది మనకు ఇమ్మీడియట్ గా తింటే ఓకే, మనకి ప్రాపర్ రుచి అంత కరెక్ట్ గా తెలియదు. ఇది ఒక్క 2 రోజులు ఆగితే కరెక్ట్ గా తెలుస్తుంది. ఆ విషయం అందరికీ తెలుసు అనుకోండి. ఫస్ట్ ఏం చేస్తున్నామంటే మనము ఒక పొడి తయారు చేసుకోవడానికి కొన్ని పదార్థాలను వేయించుకోబోతున్నాము. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. మనకు క్యాప్సికం ఏంటి అంటే కొంతమందికి బ్లడ్ లాస్ అవుతుంది రకరకాల కారణాల వల్ల. అలా బ్లడ్ లాస్ ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి కూడా మనకు క్యాప్సికం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ముందుగా కొన్ని మెంతులు, ఆ తర్వాత ఆవాలు. ఈ రెండు కూడా చాలా ఫాస్ట్గా వేగిపోయేవి కాబట్టి ఎక్కువ సమయం తీసుకోవు. ఆవాల మీద మెంతులు కొంచెం తక్కువ వేసానండి, అంతే. ఇది ఒక్కసారి మనం డ్రైగా నూనె లేకుండా వేయించుకుందాం. ఏం లేదండి, ఆవా మెంతి పిండి తయారు చేసుకోవడానికి అంతే. ఇది ఎటువంటి నూనె లేకుండా చక్కగా వేయించేసుకుంటున్నాను. మనకి ఆవాలు వేగుతుంటే కూడా అద్భుతమైన వాసన వస్తుంది. యాక్చువల్గా మనం పులిహోరల్లో చేసుకుంటూ ఉంటాం కదా, అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా. ఒకవేళ ఎక్కువ మోతాదులో చేస్తున్నప్పుడు 100% మనకు ఆవపిండి బయట దొరుకుతుంది కాబట్టి అదే వేసేసుకుంటాం అనుకోండి. ఒకవేళ ఇలా సింపుల్గా అప్పటికప్పుడు అంటే ఆ ఒక్కరి 2 రోజుల కోసం చేసుకుంటే కనుక మీకు చక్కగా ఇలా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఇది మనకు బరువు తగ్గడానికి కూడా చాలా బాగా సహాయం చేస్తుంది తెలుసా. క్యాప్సికం బరువు తగ్గుతాము. అందుకే షుగర్ ఉన్న వాళ్ళకైనా, వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకైనా, ఎవరికైనా కూడా చాలా బాగా పనికొస్తుంది. ఆహా, మంచి వాసన కూడా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా మెంతులు, ఆవాలు వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చాలా కొంచెం నూనె వేసుకొని క్యాప్సికం వేయించేసుకుందాం. ఓకే, నూనె అంటే ఇప్పుడు మీరు మామూలుగా నువ్వుల నూనె తీసుకోవచ్చు, లేకపోతే పల్లి నూనె ఏదైనా కూడా తీసుకోవచ్చు. నేను పల్లి నూనె తీసుకున్నాను. ఆ తర్వాత 1 కప్పు క్యాప్సికం తీసుకుంటున్నాను. చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. మీరు ఇంకొంచెం చిన్న ముక్కలు కావాలంటే ఇంకొంచెం చిన్న ముక్కలు కట్ చేసుకోవచ్చు. చాలా లైట్గా అండి, ఇదే మన కూరల్లాగా అలా వేయించుకోవాల్సిన అవసరం లేదు. చాలా లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. అంటే ఇంతవరకు వేయించుకోవాలి అంటే ఇందులో కాస్త ఆ తేమ ఏదైతే ఉందో అది పోయేంత వరకు సరిపోతుంది అంతే. అంటే మనకు ఒక వారం రోజులు నిలువ ఉండాలంటే మనకి ఎక్కడ కూడా వాటర్ ఉండకూడదు, అందుకనమాట. ఇది ఒక్క నిమిషం ఇలా వదిలేద్దామండి. ఈలోపు మనం ఏం చేద్దామంటే
మెంతులు అలాగే ఆవాలు ఈ రెండింటిని కూడా నేను పొడిగా సిద్ధం చేసుకొని తీసుకొస్తాను. ఈలోపు ఇది కూడా చక్కగా వేగిపోతుంది. చూసారా, ఇలా చక్కగా ఆవాలు మెంతులు వేయించేసుకున్నాము. అలాగే పొడిగా కూడా తయారు చేసేసుకున్నాం, పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మనకు క్యాప్సికం కూడా ఒక 20% వేగితే సరిపోతుంది. అంతకన్నా అస్సలు వేయించనక్కర్లేదు. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలా ఒక బౌల్ తీసుకుని అందులోకి ఈ వేయించినటువంటి క్యాప్సికమ్ను తీసేసుకుందాం. దీనికంటూ కొంచెం నూనె ఉంటుంది కాబట్టి మనకు మిక్సింగ్ కూడా కరెక్ట్గా అవుతుంది. దీంట్లో మనం తయారు చేసుకున్నటువంటి ఈ పొడి ఏదైతే ఉందో అది వేసుకుందాం. ఆవాల మెంతుల పొడి ఒక 2 స్పూన్లు, అంటే మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కాస్త పసుపు, ఆ తర్వాత ఇందులో కాస్త కారం అంటే కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. మామూలుగా మనం వంటల్లో కన్నా కూడా మీ అందరికీ తెలుసు ఊరగాయల్లో మనం కాస్త ఎక్కువగా వేసుకుంటాం కారం. ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. ఇలా చక్కగా అన్ని కలిపేసుకున్నాం. మనకు ముక్కలకు కూడా ఇది బాగా పట్టింది, కనిపిస్తుంది కదా ఇక్కడ మీకు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ స్టవ్ వెలిగించుకుందాం. ఈ స్టవ్ కూడా మనకు ఆల్రెడీ యూజ్ చేసాం కాబట్టి ఇదే స్టవ్ మళ్ళీ ఒకసారి వెలిగించేసుకుందాం. ఇప్పుడు మనం నూనె ఎంత వేయాలంటే ఆల్మోస్ట్ మనకి ఈ క్యాప్సికం ముక్కలన్నీ కూడా చక్కగా మునగాలి. అంటే బాగా నూనె ఎక్కువ వేసుకోవాలి. మీ అందరికీ తెలుసు ఆవకాయ పచ్చడి చేసుకున్నా ఏదైనా కూడా మనం ఆవకాయల్ని బాగా నూనెలో ముంచుతాం. అందుకే నిలువ పచ్చళ్ళు ఎక్కువ తినొద్దు అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే ఇన్స్టెంట్ పచ్చళ్ళు అండి. నూనె ఎంతో కొంత బాడీకి 100% కావాలి, లేకుండా ఇప్పుడు ఉండకూడదు. ఒంట్లో గ్రీజింగ్ మనకి కార్లకు వెహికల్స్కి ఎలాగైతే మనం ఆయిల్ చేంజ్ చేస్తూ ఉంటామో అలాగే మనకు ఆయిల్ అనేది మన ఒంటికి అవసరం. కాకపోతే ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. 1 కప్పు నిండా నేను నూనె తీసుకుంటున్నాను. ఇది పల్లి నూనె. అంటే ఇప్పుడు ఈ నూనె కొంచెం వేడైన తర్వాత ఇందులోనే మనం పోపు వేసేసుకోవచ్చు అనమాట. ఓకే, సో పోపులో భాగంగా జీలకర్ర, ఆ తర్వాత ఎండుమిరపకాయలు, ఆ తర్వాత కాస్త ఇంగువ. ఈ మొత్తం ఇంగువ వేసేసుకోవచ్చు యాక్చువల్గా. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా చక్కగా మనం నూనెలో ఇలా చక్కగా నూనెలో మనం కాస్త జీలకర్ర, ఇంగువ, ఎండుమిరపకాయలు వేసేసుకున్నాము. ఇది మనకు చక్కగా చిటపటలాడింది, లైట్గా వేగింది కాబట్టి స్టవ్ ప్రస్తుతానికి ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసుకున్నాక కొద్దిగా చల్లారుతుంది కదా, ఆ చల్లారినటువంటి ఆ నూనెను ఇందులో వేసేసుకోవచ్చు. మనం చక్కగా ఇందులో పల్లి నూనె వేసేసుకుని పోపు రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు మనము ఈ నూనెను ఈ పాత్రలోకి తీసుకోవాలి. అంటే మనకి క్యాప్సికం ముక్కలు ఉన్నటువంటి పాత్రలోకి ఈ నూనె తీసుకోవాలి. ఇది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి మా బాండి, సో చాలా జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. మీరు కూడా అంతే కదండి, ఏదైనా వేడి పాత్ర అంటే బాణల్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు, ఐరన్ బాణల్లో. ఇంకొంచెం కూడా మనం నూనె వేసుకుంటే ఏంటంటే అది తీసుకుంటుంది అనమాట, బాగా ఎక్కువ పీల్చేసుకుంటుంది కదా, అందుకు. అలాగే మిగిలిన పోపు అంతా కూడా ఇందులోకి వేసేసుకోవచ్చు. చక్కగా ఉందండి చూడడానికి. స్మెల్ కూడా చాలా సూపర్గా బ్రహ్మాండంగా వస్తుంది. ఇలా అయిపోయింది కాబట్టి ఇక ఈ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా కొత్త రకపు ఊరగాయ అని చెప్పొచ్చు, క్యాప్సికం ఊరగాయ చాలా చాలా బాగుంటుంది. 100%
మీరు తయారు చేసుకోవాలంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. క్యాప్సికం ఊరగాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికం ముక్కలు 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1/2 కప్పు, ఇంగువ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 కప్పు, ఆవాలు 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 5, పల్లి నూనె 1 కప్పు, ఉప్పు తగినంత. క్యాప్సికం ఊరగాయ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో మెంతులు, ఆవాలను వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని పొడిగా సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో కాస్త పల్లి నూనె వేసి క్యాప్సికం ముక్కల్ని వేసి తడిపోయేంత వరకు వేయించుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అందులో ముందుగా పొడి చేసుకున్నటువంటి మెంతులు, ఆవ పొడి మిశ్రమాన్ని వేసి అందులో కాస్త పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో పల్లి నూనె వేసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ వేసి వేయించి కలిపి పెట్టుకున్న క్యాప్సికం మిశ్రమంలో పోపును వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే క్యాప్సికం ఊరగాయ రెడీ.